రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు మురళి, విద్యార్థి యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన, రాజకీయ, న్యాయవాదుల సంఘాల నేతలతో విద్యారంగ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఫీజు రియంబర్స్మెంట్, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్, ఎర్రిస్వామి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం నాయకుడు సాయిరాం రెడ్డి, వివేకానందారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశము ఇచ్చి వ్యాపారం నుంచి నవంబర్ 22 నుంచి ఆల్రెడీగా బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడ కూడా స్థానిక సమస్యలపైన కూడా విద్యార్థుల యొక్క ఫీజులు పెండింగ్ను 6,400 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. వాటితో పాటుగా ఈరోజు నిరుద్యోగత పెండింగ్లో ఉన్నటువంటి కాలేజీలలో 3,480 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి కూడా మంజూరు చేయడంలో ఈ ప్రభుత్వము వైఫల్యం చెందింది. అయితే అతి విచిత్రమైన విషయం ఏంటంటే, తండ్రి సీఎం, కొడుకు విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఈరోజు విద్యార్థి విషయంలో ద్రోహం జరుగుతుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట కూడా అది కూడా దూరం అవుతుంది. వాటితో పాటుగా మనం కానీ చూస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలను కూడా బంద్ చేశారు. కాబట్టి అలాంటివి వల్ల బంద్ చేయడం వల్ల నిజమైన పేద రోగులకు కూడా ఆరోగ్యం అందకుండా ఎంతో ఇబ్బందులు గురవుతారు. కాబట్టి అన్నిటిని దృష్టి పెట్టుకుని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైనే ప్రజాగలంగా, విద్యార్థి గలంగా విప్పడానికే బస్సు యాత్రను ప్రారంభించారు. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు కూడా, అది కాకుండా వామపక్ష పార్టీలు, వైఎస్ఆర్సీపీ పార్టీలు అన్ని కూడా సంపూర్ణ మద్దతుకు కీలక పాత్ర వహించాల్సిందిగా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. నాగరాముడు, ఏఓఎఫ్ జిల్లా కార్యదర్శి. తీసుకున్నటువంటి ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి అనేక సమస్యల మీద చేస్తున్నటువంటి బస్సు యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వాళ్ళు చేస్తున్నటువంటి పూర్తిగా మేము మద్దతు తెలపడానికి వచ్చాము ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి. మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను అలాగే ఉంచడం వల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఉపాధి కోల్పోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీల విషయం అయితే మనం బాగా గమనించినట్లయితే, ఈరోజు కట్టిన మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయో అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్డీఏలో నేను కీలక భాగస్వామిగా ఉన్నాను, ఆ రోజు కూడా నేనేం చెప్తే జరుగుతుంది అని చెప్పిన టైంలో కూడా ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికీ కూడా తెచ్చిన మెడికల్ కాలేజీలను పేద బడుగు బలహీన వర్గాల మీద ఆయనకున్నటువంటి మనం గమనించినట్లయితే ఇప్పటికీ వాళ్ళకు వైద్యం కానీ విద్య కానీ వాళ్ళకు దూరం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ గమనించినట్లయితే 10-15 వేల కోట్లు ఈ మేజర్ సమస్యలు తీరుతాయని కూడా మేము ఇవి చేయము అవే చేస్తామని చెప్పేయడం అనేది ఎంతవరకు సమంజసం. కాబట్టి ఒక్కసారి ఇవన్నీ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రజలందరూ, విద్యార్థులైతేనేమి, తర్వాత యువకులైతేనేమి, మహిళలైతేనేమి, రైతులైతేనేమి, ఇట్లా అనేక సంఘాల వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని, ఏ విధంగా ఆలోచన విధానాన్ని గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. నా పేరు వివేకానందరెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ గ్రీవియన్స్ సెల్ అధ్యక్షునిగా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉన్నాను. అలాగే వైఎస్సీపీ లీగల్ సెల్ సభ్యునికి కూడా కొనసాగుతున్నాను. మా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ తరఫున ఈరోజు ఏఎస్ఎఫ్ వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కూటమి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు బస్సు యాత్రను ఆల్రెడీ 22వ తేదీ నుంచి ప్రారంభం చేశారు. అది మన నంద్యాల జిల్లాకు 8, 9 తేదీల్లో రావడం జరుగుతుంది. అందుకు గాను ఏఎస్ఎఫ్ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాము. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున కూడా నిన్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను చేస్తున్నాము. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ఏఎస్ఎఫ్ వాళ్ళు కానీ, మిగతా పార్టీలు, ఏ పార్టీలు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు మేము
అందరం ముందుండి వాళ్ళకి మద్దతు తెలియజేసి వారు చేసే పోరాటానికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఈయన పేద ప్రజలకు మంచి వైద్యను, ఎడ్యుకేషన్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేసి కాలేజీలు తీసుకొచ్చారు. అందులో 5 కాలేజీలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2వ సంవత్సరానికి కూడా చేరుకున్నాయి. అదేవిధంగా మిగతా కాలేజీలు 60-70% నిర్మాణాలు పూర్తయ్యాయి. దానికి నిధులు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వము నిధులు ఆఫ్ చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మెరుగైనటువంటి అవకాశాలు, సౌకర్యాలు కల్పించడం లేదు. వార్డెన్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి మన ఏఎస్ఎఫ్ వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలని ప్రైవేట్ పరం చేయడానికి తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులే విద్యా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ శాంక్షన్ చేయకుండా పెండింగ్ పెట్టడం వలన ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు టీసీలు తీసుకోలేక, వేరే జాబుల్లో చేరలేక, సర్టిఫికేట్లు ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ దీనిపైన అనేక హామీలు ఇచ్చి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా ఈరోజు ప్రైవేటు గవర్నమెంట్ హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినట్టు ఈ స్కూళ్ళు రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ళని మూసేయడం జరిగింది. దీనిపైన మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విద్యార్థిని విభజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా న్యాయవాదుల్ని, అందరినీ, రైతు సంఘాలను, కార్మిక సంఘాలని ఇన్వైట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. దీన్ని మున్ముందు ఈ పోరాటాన్ని మనం భవిష్యత్తులో పెద్ద ఎత్తున తీసుకోవడానికి మనం ముందుగా నంద్యాల జిల్లాలో మన ప్రతాప్ చెప్పినట్టు ఎరిస్వామి, ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఎన్నో విద్యార్థి సంస్థలు అక్కడికక్కడే పేరుకుపోవడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం కోసమై ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు రాష్ట్రసమితి బస్సు జాథా నిర్వహించడం జరిగింది. 9వ తేదీ బనియానపల్లి, డోన్ ఈ 3 నియోజకవర్గాల్లో బస్సు జాథా రావడం జరిగింది. ఈ జాతకు సంబంధించి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.